వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో కార్యక్రమం పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మార్కాపురంలో స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కామర్స్ ద్వారా ఒక లిమ్కా బుక్ రికార్డు కూడా సృష్టించబోతా ఉన్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వయం సహాయక బృందాల యొక్క సమర్థతకి గీట్ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంతేకాకుండా ఈరోజు శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా లాంచ్ చేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి బాల్య వివాహాలని మనం రూపం మాపటం, పనిచేసే చోట్ల వివక్షకు గురి చేయకుండా చూడటం, ఈరోజు పిఎం శక్తి ద్వారా మనం 100 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ప్రోత్సహించడం జరిగింది పిఎస్ ద్వారా. అదేవిధంగా ఈరోజు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, సెర్ఫ్, బీసీ వెల్ఫేర్ వీరి ద్వారా కూడా మనకి మహిళలకి కుట్టు మిషన్లు, ఆటోలు, అదేవిధంగా రైడర్ ఆటోల ద్వారా వాళ్ళకి స్వయం ఉపాధి పథకాలు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్లో కూడాను పెద్ద మొత్తంలో ఐసీడీఎస్కి నిధులు కేటాయించడం జరిగింది. అంగన్వాడీ వాళ్ళకి గ్రాడ్యుయేట్ని కూడా ఈరోజు మేము ప్రకటిస్తూ ఉన్నాం. నా విజయంలో కూడా కీలకంగా మహిళల పాత్ర ప్రధానం. మహిళా సంరక్షణకి, మహిళా సంక్షేమం కోసం, మహిళా భద్రత కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ సంవత్సరం థీమ్ అయినటువంటి మహిళలు మరియు పిల్లల యొక్క విజయాల్ని మనం ప్రోత్సహిస్తూ, అదేవిధంగా వారి యొక్క లింగ సమానత్వం కోసం వారిని చర్చించే విధంగా ఆ లింగ వివక్షని తొలగించేదానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.